ప్రభువైన యేసునామంలో అందరికీ శుభములు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఒక చిన్న క్రిస్మస్ మెసేజ్ నేను పంచుకోవాలనుకుంటున్నాను. సో క్రిస్మస్ అనేది వరల్డ్ వైడ్ సెలబ్రేటెడ్ ఫెస్టివల్ ఫర్ ఎవ్రీ వన్. సో క్రిస్టియన్స్ కని మాత్రమే కాదు, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ రిలీజియన్ కెన్ సెలబ్రేట్ దిస్. బికాజ్ ప్రభువైన యేసు అందరికీ దేవుడే, అందరికీ ప్రభువే. సో ఎవ్రీ వన్ కెన్ అప్రోచ్ హిమ్, ఎవ్రీ వన్ హ్యాస్ ద యాక్సెస్ టు రీచ్ హిమ్. సో దానికి పర్టికులర్గా ఇలా రావాలి అలా రావాలని రిస్ట్రిక్షన్స్ లేవు. సో ఈరోజు మెసేజ్కి ఒక పేరు పెట్టాలనుకుంటున్నాను. అదేంటంటే వన్ స్టాప్ సొల్యూషన్ అని. One stop solution. So Jesus has came to the earth to establish a one stop solution for everyone. సో ఏంటి ఆ వన్ స్టాప్ సొల్యూషన్ అనేది ఈరోజు మనం జస్ట్ అలా డిస్కస్ చేద్దాం. సో క్రిస్మస్ అంటే ఏంటి? ముందుగా ఈ క్రిస్మస్ అనే పదంలో మనం చూసినట్లయితే క్రైస్ట్ అండ్ మాస్ అని రెండు పదాల కింద మనం విడదీస్తే, క్రైస్ట్ అనగా జీసస్, మాస్ అనగా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్. సో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ యేసుని ఆరాధించడమే క్రిస్మస్గా మనం పరిగణించవచ్చు. సో క్రీస్తుని ఆరాధించు రోజు, ద వర్షిపింగ్ ఆఫ్ క్రైస్ట్ is called as Christmas. సో దీన్ని వేరే విధంగా కూడా ఎన్ని విధాలుగా అయినా దీన్ని అర్థం చేసుకోవచ్చు. అంటే బికాజ్ ఈ క్రిస్మస్ అనే దానికి రూట్ ఒకటని కాదు. బికాజ్ డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ పీపుల్ స్టార్టెడ్ ఇట్స్ రూట్స్. దాని రూట్స్ ఒక చోట అని లేదు. సో ఇన్ ఆర్డర్ టు కమోమరేట్ హిజ్ బర్త్, ఆయన బర్త్ని మనం గుర్తు చేసుకోవడానికి ఒక రోజుని పెట్టుకున్నాం. అలాగా 3-4 రోజులు కాకుండా క్రిస్మస్ని బర్త్ కింద బర్త్ డేట్ కింద, అండ్ గుడ్ ఫ్రైడేని ఆయన డెత్ డే కింద, అలాగే ఈస్టర్ని ఆయన రిజరెక్టెడ్ డే కింద క్రిస్టియన్స్ వాటిని కన్సిడర్ చేస్తారు. సో దోస్ 3 days, దోస్ 3 ఈవెంట్స్, ఆ 3 సంఘటనలు అనేది క్రిస్టియానిటీలో ద సెంటర్ ఫోకల్ పాయింట్. బికాస్ ఈ 3 లేకపోతే క్రిస్టియన్స్ యొక్క ఫెయిత్లో అర్థం అనేది లేదు. సో ఫస్ట్ ఈజ్ క్రిస్మస్, నెక్స్ట్ గుడ్ ఫ్రైడే అండ్ ఈస్టర్. ఈ 3 చాలా ఇంపార్టెంట్. సో కమింగ్ టు ద బర్త్ ఆఫ్ జీసస్. సో జీసస్ క్రైస్ట్ బర్త్ అనేది అదేదో అల్లాటప్ప ఆషామషిగా ఏదో మనము అందరంలాగా పుట్టేసిన వ్యక్తి కాదు. ఆయన ఒక కారణ జన్ముడు. ఆయన యొక్క జన్మం యెహోవా దేవుడు మనకి బిగినింగ్లోనే చెప్పేశారు. ఆదాము అవ్వలు చేసిన తప్పుకి ఇది రెమెడీ కింద ఆయన అప్పుడే డిసైడ్ చేస్తారు దట్ నీ సంతానం నుంచి, అంటే అవ్వ సంతానం నుంచి ఒక మనిషిని నేను తీసుకొస్తాను. సో దట్ హీ విల్, ఆయన ఈ రకమైన పాపాలని కడిగి వేస్తాడు. ఆ రోజు అవ్వకు అర్థం కాలేదు. తను అనుకున్నది ఏబేలో లేకపోతే కయ్యేనో, వీళ్ళు పుడుతున్నారు, మేబీ వీళ్ళేనేమో అని అనుకున్నది. కానీ కయ్యేను చూస్తే ఏబేల్నే చంపేశాడు. సో దేవుడు ప్రతిదీ కూడా ఒక ప్రణాళికతోనే చేస్తారని మనం అక్కడ అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసరికి
ఈ క్రిస్మస్ రోజున మనం గుర్తు చేసుకోవాల్సిన ముఖ్యమైన కొన్ని అంశాలు ఉన్నాయి. వాటిని మనం గుర్తు చేసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు క్రిస్మస్ గురించి మనం స్టార్ట్ చేస్తే తవ్వుకుంటూ వెళ్తే ఎంతవరకైనా వెళ్ళిపోతాం. రోజులు నాకు తెలిసి ఒక రోజు కంప్లీట్గా ఒక రోజు డెడికేట్ చేయాలి, ఒక 24 hours. అండ్ ఆయన యొక్క క్రియల గురించి చెప్పాలంటే ఇంకా నాకు తెలిసి ఒక జీవితాంతం కూడా సరిపోదు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. సచ్చే యూనో అది ఎలా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు, కానీ వెరీ వెరీ పవర్ఫుల్ పర్సన్ ఆన్ ఎర్త్, వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఆన్ ఎర్త్. ఐ కెన్ సే దట్ ఈస్ జీసస్ క్రైస్ట్. బీయింగ్ ఏ కార్పెంటర్, హీఈస్ జస్ట్ అ కార్పెంటర్ అండి. ఆయన ఏమి పెద్ద ఐఐటి చదువుకున్న వేరుతో లేకపోతే పెద్ద పెద్ద ఎంపరరో కింగో ఏమీ కాదు. ఒక కార్పెంటర్ని ఈరోజు మనం అందరం పూజిస్తున్నామంటే ఇది జోకా? ఇది జోక్ కాదు. ఓకే, అండ్ దట్టు ఒక కార్పెంటర్ నిజంగా ఒక 4 మంత్రాలు చేసేసి ఒక మాయలు అలాంటివి చేసేసినంత మాత్రాన గుడ్డిగా జనాలు ఎలా నమ్ముతారు? నమ్మరు కదా. ఎందుకంటే సంథింగ్ షుడ్ బి డ్రైవింగ్. ఇప్పుడు ఒక పర్సన్ని మనం నమ్ముకున్నప్పుడు ఒకలాంటిది మనలో పుట్టాలి. సో దానికి ఒక శక్తి అనేది అవసరం ఉంటుంది. ఇప్పుడు నన్ను నమ్ముకొని మీరు ఏదో నమ్మేసుకొని మీరు అలా ముందుకు వెళ్ళిపోతే మీకు ఏమైనా శక్తి వస్తుందా? ఏమీ రాదు. ఎందుకంటే వీఆర్ జస్ట్ నార్మల్ పీపుల్. సో అదనమాట. సో ద హోలీ స్పిరిట్ ఈజ్ డ్రైవింగ్ ది క్రిస్టియానిటీ. అది ఎవరో కాదు, పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే ఈ క్రిస్టియానిటీ అని కానీ లేకపోతే దేవుని యొక్క వాక్కుని వినడం ద్వారా అప్పుడే అది పనిచేస్తుంది. అందుకే దేవుడు అన్నారు వెళ్ళిపోయే ముందు, మీరేమి చేయొద్దు, జస్ట్ స్ప్రెడ్ ద గాస్పుల్, దట్స్ ఇట్. వాళ్ళని తిట్టారా పడు, ఎందుకంటే నా నామంలో మీరు ఆ పర్సిక్యూషన్స్ని భరించడం మీకు ధన్యత. ఓకే, సో ఇక్కడ ఈ శరీరంతో ఇక్కడ ఎంతో కాలం ఉండం. మన టైం వస్తే వీ హ్యావ్ టు లీవ్ దిస్ వరల్డ్, వీ హ్యావ్ టు లీవ్ దిస్ బాడీ. బికాస్ మనలో ఉన్నది ఒక స్పిరిట్. ఆ స్పిరిట్ ఉన్నంతసేపే మనం పని చేస్తారు, లేకపోతే పని చేయం. దట్ ఈస్ కాల్డ్. సో క్రిస్టియానిటీ నెక్స్ట్ ఏంటంటే, క్రిస్టియానిటీలో ట్రైయూనియన్, వీ బిలీవ్ ఇన్ ట్రినిటీ. ట్రినిటీ అంటే ఏంటి? యెహోవా, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ. సో గాడ్ ద ఫాదర్, ద సన్ జీసస్ క్రైస్ట్ అండ్ హోలీ స్పిరిట్. ఈ 3 మనకి ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫామ్లో మనకి ఉంటుంది. సో స్పిరిట్ రూపంలో చూసినట్లయితే యెహోవా దేవుడు స్పిరిట్ రూపంలో ఆది నుంచి ఆయన ఉన్నారు. నెక్స్ట్ ఆయన ఈ భూమి మీదకి రావాలంటే ఒక శరీరాన్ని ఆయన హీ హ్యాస్ టు టేక్ షెల్టర్ ఇన్ బాడీ. సో శరీరధారిగా ఆయన ఈ ప్రపంచంలోకి రావాలంటే ఖచ్చితంగా ఒక గర్భం అనేది కావాలి. సో అప్పుడు మనకి దావీదు వంశంలో నుంచి మనకి ద పర్ఫెక్ట్ లేడీని చూసినట్లయితే మేరీ. సో మరియమ్మ ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చారు విత్ ద హోలీ స్పిరిట్. సో ఓన్లీ త్రూ హోలీ స్పిరిట్, బికాస్ హీ ఈజ్ హోలీ, సో హీ హ్యాస్ టు బి హోలీ. సో అందుకే మరియని దేవుడు ఎన్నుకున్నారు. ఆ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చారు. సో ఈరోజు మనం స్మాల్ థింగ్స్ ఏం డిస్కస్ చేద్దామంటే, ఆ వన్ స్టాప్ సొల్యూషన్ ఏంటి అసలు ఎందుకు వచ్చారు అన్నది ఇక్కడ పాయింట్. సో ఇప్పుడు జీసస్ ఎన్నో మిరాకిల్స్ చేశారు. బట్ మిరాకిల్స్ ఏంటి? ఆ మిరాకిల్స్ అంటే కళ్ళు లేని వాళ్ళకి చూపు తెప్పించడం, వినలేని వాళ్ళకి వినికిడి శక్తి తెప్పించడం, దయ్యాలతో ఉన్న వాళ్ళని దయ్యాల్ని పాలద్రోయడం, అక్కడి నుంచి క్యాస్టింగ్ అవుట్ ద డెమోన్స్. నెక్స్ట్ చనిపోయిన వారిని తిరిగి లేపడం,
దిస్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ వెరీ హైలీ నో నమ్మశక్యంగా లేనిది అది, బట్ దట్ ఈస్ ద ట్రూత్. సో అవి నెక్స్ట్ ఆయన సర్వాంతర్యామి. అందుకే నాతాను నువ్వు ఎక్కడున్నావు, నువ్వు ఏం చేసావో కూడా నేను నాకు తెలుసు అని ఆయన చెప్పగలిగారంటే అక్కడే అర్థం చేసుకోవాలి వాట్ ద పవర్ హీ హ్యాస్. He can sense because he knows everything. So those are the miracles. But miracles చేస్తూ ఉండొచ్చు, ఓకే, వెల్ అండ్ గుడ్. మిరాకిల్స్ ఎవరైనా చేస్తారనొచ్చు, ఓకే, డన్. అంటే జనాల ఆకర్షణ పొందడానికి మిరాకిల్స్ చేస్తున్నారా, లేకపోతే దేని కొరకు మిరాకిల్స్ చేస్తున్నారు, ఓకే, సంథింగ్ హీ వాంట్ కాబట్టి, ఒక అటెన్షన్ క్రియేట్ చేయాలి కాబట్టి మిరాకిల్స్ చేస్తున్నారా అని అనుకోవచ్చు, ఓకే, కొంతసేపు పక్కన పెట్టినాం. మరి అన్నిట్లకన్నా గొప్ప విషయం ఆయన చేసింది ద సాక్రిఫిషియల్ యాక్ట్. ఆయనకు ఆయన బలియాగం చేశారు. అది ఎలా, ఎందుకు, దానివల్ల ఏంటి ఉపయోగం, ఎవరికి ఉపయోగం అనేది ఇక్కడ పాయింట్. ఎందుకంటే ఇప్పుడు దాకా ఉన్న ప్రపంచంలో ఏ రాజు, ఏ మనిషి, ఏ దేవుడు కూడా చెయ్యని ఆ సాక్రిఫిషియల్ యాక్ట్ ఓన్లీ జీసస్ క్రైస్ట్ హ్యాస్ డిడ్ దాట్. సో ఈ సాక్రిఫిషియల్ యాక్ట్కి ఉన్న సిగ్నిఫికెన్స్ ఏంటి, అసలు సాక్రిఫైస్ ఎందుకు చెయ్యాలి, ఎవరికి చేస్తాం ఈ సాక్రిఫైస్ అనేది చూసినట్లయితే, ఎవరినైతే మనం అత్యంత ప్రేమిస్తామో వాళ్ళకి మాత్రమే వి సాక్రిఫైస్. మనకి ఇష్టమైనది, మనకి చాలా వాల్యుబుల్ అనేది ఎవరినైతే దీనికన్నా ఎక్కువ ప్రేమిస్తామో వాళ్ళకి మనం అది సాక్రిఫైస్ చేస్తాం. లైక్ మన పిల్లల కోసం మన సొంత టైంని కానీ ఏమైనా వస్తువులైనా కూడా మన పిల్లలు బాగుండాలని చెప్పేసి మనం వి సాక్రిఫైస్ దట్ టు దెమ్. అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కానీ, లేకపోతే లవ్ చేసుకునే వాళ్ళు ఒకరికొకరు ఐ విల్ సాక్రిఫైస్ మై లైఫ్ అంటారు, కానీ ఎవడో ఏమీ సాక్రిఫైస్ చేయరనుకోండి. బట్ అలాగా చెప్తారు ది సాక్రిఫైస్. సో ఈ సాక్రిఫిషియల్ ఎలిమెంట్ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్ అండ్ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ పార్ట్ యాక్చువల్గా. సో చూసినట్లయితే ఈ సాక్రిఫైషియల్ ఎలిమెంట్లో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, సింపుల్ లాజిక్, వెరీ సింపుల్. బికాజ్ పేదవాళ్ళని చంపడం వల్ల పేదరికం పోదు. ఓకే, బై కిల్లింగ్ ద పూర్ వీ కాంట్ ఎరాడికేట్ ద పావర్టీ. అలాగే ఒక డిసీజ్ని ట్రీట్మెంట్ చేయాలన్నా, దాన్ని స్టాప్ చేయాలన్నా వీ షుడ్ నాట్ కిల్ పేషెంట్స్. ఇది ఫూలిష్గా లేదు. పేషెంట్ని కిల్ చేస్తే డిసీజ్ ఎలా పోతుంది, పోదు కదా. అలాగే క్రిమినల్ ఒక రేపిస్ట్ ఉన్నాడు, ఆ రేపిస్ట్ని చంపేసినంత మాత్రాన ఇంకో ప్లేస్లో ఇంకో రేప్ జరగదా. సో మనం ఇక్కడ వన్ స్టాప్ సొల్యూషన్ కనుక్కోవాలి. లైక్ ఒక కంప్యూటర్కి మనం వైరస్ వస్తే కంప్యూటర్ని బ్రేక్ చేయడం అనేది ఫూలిష్నెస్, బట్ ఫైండింగ్ ద యాంటీవైరస్ ఫర్ దట్ కంప్యూటర్ ఈజ్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్, విచ్ ఈస్ ద టర్నింగ్ పాయింట్ ఫర్ ద వైరస్. సో ఇక్కడ జీసస్ హ్యాస్ ఫౌండ్ దట్ టర్నింగ్ పాయింట్, విచ్ ఇస్ ద అన్ఎక్స్పెక్టెడ్ థింగ్. ఈవెన్ ద డెవిల్, సాతాను కూడా ఎక్స్పెక్ట్ చేయలేని ఒక పని ఆయన చేశారు. అందుకే ఆయన ఎప్పుడో శిష్యులకి ఒకటే మాట చెప్తూ ఉంటారు, నేను తిరిగి లేస్తానని చెప్పి. ఇలాంటి సీక్రెట్స్ అన్నీ కూడా మీరు ఎక్కడ రివీల్ చేయొద్దు, నేను లేచేంత వరకు, నేను మళ్ళీ తిరిగి మీకు కనిపించేంత వరకు. సో ఇది కీప్ ఇట్ యాజ్ సీక్రెట్ అని వాళ్ళకి ఆజ్ఞాపించారు. సో ఇక్కడ జరిగింది ఏంటంటే, బై కిల్లింగ్ ద ఈవిల్ మైండెడ్ పీపుల్ వీ కెనాట్ విన్ ఓవర్ ద ఈవిల్. సో మనం ఒక తప్పు చేసిన వ్యక్తిని చంపేసినంత మాత్రాన ఆ
తప్పుడు ధోరణి, ఆ తప్పుడు బుద్ధిని మనం గెలిచినట్టు కాదు. సో ఎవరైతే అలాంటి పనులు చేస్తారో, నేను తప్పు చేసిన వ్యక్తిని నేను చంపేసి నేను ఈవిల్ మీద గెలిచాను అని, విక్టరీ అని ఎవరైతే అలా అనుకుంటారో, యాక్చువల్గా కాన్స్టిట్యూషన్ ప్రకారంగా వాళ్ళు చేసింది ఒక మర్డర్. అండ్ ఆ పని చేసిన వాడిని మర్డరర్ అంటారు. వాడిని దేవుడు అని ఎవరు అనరు. తీసుకెళ్ళి జైల్లో వేయాలి రూల్ ప్రకారంగా. అంతేగాని వాడు నేను గెలిచాను, నేను విజయం సాధించాను అంటే చట్టాన్ని చేతిలోకి తీసుకోవడానికి నువ్వెవరు బాబు? సో అండ్ ఒక మనిషిని చంపడానికి నీకు హక్కు ఎవరిచ్చారు? సో ఈ విధంగా ఈవిల్ మైండెడ్ పీపుల్ని చంపడం కాదు దేవుడు అంటే, ఈవిల్ని గెలవాలి. సో అది ఎలా అంటే, ప్రభు అయిన యేసు ఆయన ఇష్టపూర్వకంగానే సిలువెక్కారు. సిలువెక్కి 3వ రోజు తిరిగి లేచి మళ్ళీ శిష్యులకు కనిపించారు. దట్ ఈజ్ ద టర్నింగ్ పాయింట్. దట్ ఈస్ కాల్డ్ ద రిజరెక్షన్. సో ఆ రిజరెక్షన్ ఈజ్ ద మెయిన్ ఫెయిత్. మన క్రిస్టియానిటీలో ఉన్న ఫెయిత్కి ఆ రిజరెక్షనే. ఆ రిజరెక్షన్ అనేది లేదంటే అసలు ఈ ఫెయితే అనవసరం కదా. అంటే పుట్టారు, చనిపోయారు, ఇక్కడితో ఎండ్ అయిపోయిందిగా. మళ్ళీ ఇంకా నమ్మాల్సిన అవసరం ఏముంది? అంటే వాళ్ళనే నమ్ముకోవాల్సిన అవసరం ఏముంది? క్రిస్టియానిటీ బిలీఫ్ ఈజ్ అరౌండ్ ద రిజరెక్షన్ ఓన్లీ. ఆయన తిరిగి లేచారు అంటే ఇప్పటికీ హీఈస్ ద లివింగ్ గాడ్, హీఈస్ ద ట్రూ లివింగ్ గాడ్ వీ హ్యావ్. సో అందుకే మనకి వేదాల్లో అప్పట్లో ఆర్యబ్రాహ్మణులు, ముఖ్యంగా ఆర్యులు రాసుకున్నారు ఇవి. సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యం, తద్రక్తం పరమాత్యేన పుణ్యదాన బలియాగం. ఓకే, సర్వపాప పరిహారం అంటే సర్వపాప పరిహారాలకి రక్త ప్రోక్షణం అంటే రక్తంతో కడగబడాలి. ఆ రక్తం ఎవరిదే ఉండాలి, ఎవరిది పడితే వాడిది కాదు. ఎవరిదే ఉండాలి? ఒక పుణ్యాత్ముడిది అంటే ఒక మచ్చలేని వాడిది, ఒక మంచి వాడిది అయి ఉండాలి. ఎవరు ఈ మచ్చలేని వ్యక్తులు? మామూలుగా అయితే ఏ మనిషి, మనం ఎవరం కూడా వీఆర్ ఆల్ సిన్నర్స్, మనందరం పాపాత్ములే. ఒకే పరమాత్ముడి రక్తంతో చేయాలి, అంతేగాని పాపాత్ముడి రక్తంతో సర్వ పాపాలని కడగలేం. సో దట్స్ వై తద్ రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. సో దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ వర్డ్స్ మనకి వేదాస్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఉంటుంది, అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ ఓం శాంతి శాంతి శాంతి. అంటే ఈ పదాలు ఏం చెప్తున్నాయంటే, అసతోమ సద్గమయ అంటే షో అస్ ద ట్రూత్, మాకు సత్యమేంటో మాకు చూపించండి. అసతోమ సత్యమయ. తమసోమ జ్యోతిర్గమయ అంటే చీకటిలో నుంచి వెలుగులోకి మమ్మల్ని నడిపించండి. అలాగే మృత్యోర్మ అమృతంగమయ అంటే మమ్మల్ని మరణం నుంచి నిత్య జీవంలోకి నడిపించండి. అమృతంగమయ నిత్య జీవంలోకి నడిపించండి. సో ఇదంతా కూడాను మనం అబ్జర్వ్ చేసినట్లయితే దిస్ ఇస్ యాప్ట్లీ అప్లికబుల్ ఓన్లీ ఫర్ ద జీసస్ క్రైస్ట్, బికాస్ హీ ఈజ్ ద సిన్లెస్ పర్సన్ హూ హ్యాస్ ఓవర్కమ్ ద టెంప్టేషన్స్. ఆయనకున్న ఆ టెంప్టేషన్స్ అన్నీ కూడా, సాతాను పుట్టించిన ప్రతి టెంప్టేషన్ని దేవుని వాక్యంతో తిప్పికొట్టిన ఒకే ఒక మనిషి ఈ ప్రపంచంలో ఉన్నారు అంటే ఆయన జీసస్ క్రైస్ట్. సో దిస్ ఈస్ ద వన్ స్టాప్ సొల్యూషన్ విత్ హిజ్ రిజరెక్షన్. ఆ రిజరెక్షన్తో ఆయన హీ హ్యాస్ వన్ లైఫ్ ఓవర్ డెత్. మరణాన్ని జయించారు.
అలాగే గుడ్ ఓవర్ ఈవిల్ అండ్ హోప్ ఓవర్ డిస్పైర్. నిరాశతో ఉన్న వాళ్ళకి ఒక ఆశాదీపంలాగా ఆయన ఇప్పుడు ఉన్నారు. సో వీ కెన్ కీప్ అవర్ హోప్ ఆన్ హిమ్, వీ కెన్ కీప్ అవర్ ఫెయిత్ ఆన్ హిమ్ అండ్ అవర్ బిలీఫ్ ఆన్ హిమ్ బికాస్ హీ ఈజ్ ద లివింగ్ గాడ్. ఆయన కనపడలేదు, ఆయన లేరు అంటే ఒకటే క్వశ్చన్, ఆయన బాడీ ఏది? మరి అంతలా అతని మీద ఫోకస్ ఉన్నప్పుడు, ఇంతలా క్రిస్టియానిటీ బయటకు వచ్చినప్పుడు ఆయన బాడీ తీసుకొచ్చి ఆ టైంలో ఉన్న జూయిష్ లీడర్స్ ఇదిగో మీ దేవుడు బాడీ, ఎవరైతే మీరు దేవుడు అని అనుకుంటున్నారో అదిగోండి అని చెప్పేసి ఆ సెంటర్లో పెట్టేస్తే అయిపోద్ది కదా. ఎక్కడో వెళ్ళి దాక్కుని ఆ బాడీని ఎక్కడో దాచిపెట్టారు. అప్పుడు దాకా అపోస్తులు అనేవాళ్ళు ఎవరు అసలు? అపోస్తులు అనేవాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళ, లేకపోతే ఏమన్నా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ వాళ్ళు ఏమన్నా సొసైటీలో? ఏమీ లేదు వాళ్ళకి. జీసస్ ఉన్నంతకాలం వాళ్ళు ధైర్యంగానే ఉన్నారు. ఎప్పుడైతే ప్రభువైన యేసు ఈ లోకాన్ని విడిచారో, రిజరక్షన్ డే రోజు వాళ్ళు చూసారో అంతా బాగానే ఉంది. అంతకన్నా ముందు వాళ్ళు చాలా భయపడ్డారు, బిక్కుబిక్కుమనుకుంటూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ నాయకుడు లేడు ఇప్పుడు. సో అప్పటిదాకా బిక్కుబిక్కుమంటుకుంటూ ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తులందరూను రిజరక్షన్ తర్వాత ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వాళ్ళని కమ్మిందో, దే హ్యావ్ బికమ్ లైక్ లయన్స్. అప్పుడు దాకా బిక్కుబిక్కుమనుకున్న ఉన్న వాళ్ళు మళ్ళీ గట్స్తో రెడీ అయ్యారంటే జోకా? లేని దేవుడి కోసం ఎవరన్నా చావడానికి సిద్ధమవుతారా? ఇది జోకా? ఇది కామెడీయా? ఎంతమంది క్రిస్టియన్ మ్యాటర్స్ ఉన్నారు ప్రభు అయిన యేసుక్రీస్తు కోసం వాళ్ళ ప్రాణాలని పరంగా పెట్టి ఎంతమంది బోధిస్తున్నారు. ఈ రోజుకి ఎంతోమంది స్ప్రెడ్డింగ్ ద గాస్పెల్, ఎంతో రిస్క్ చేసి. ఎందుకు? వాళ్ళకి దేవుడు దర్శనం లేదని అనుకుంటున్నారా? దేవుడి దర్శనం ఎవరికైతే ఉందో వాళ్ళు ప్రాణానికైనా తెగిస్తారు. ఎందుకంటే వాళ్ళు దేవుడిని చూశారు కాబట్టి. వాళ్ళు దేవుని చూశారు, ఆ మహిమను వాళ్ళు పొందుకున్నారు కాబట్టి ఈ దేహం వదిలేసి ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలనే కదా. ఇంకెందుకు ఇక్కడ ఉండడం? సో దిస్ ఈజ్ వాట్ నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. దట్ విత్ దిస్ థింగ్, ఎప్పుడైతే ప్రభువైన యేసు మరణాన్ని జయించారో, సాతానుకి అది చాలా పెద్ద దెబ్బ. సో దట్స్ వై జీసస్ సేస్, హూ ఎవర్ బిలీవ్స్ ఇన్ మీ, దే ఆర్ సేవ్డ్. ఎవరైతే నన్ను నమ్ముతారో అంటే ఊరికి అని నమ్మడం కాదు. దట్ ఆయన పుట్టారు, ఆయన మరణించారు, ఆయన తిరిగి లేచారు అని ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే అది విశ్వసిస్తారో వారికి మాత్రమే ఆయనతో నిత్య జీవం ఉంటుంది. సో ఎవరైతే ఈ విశ్వసిస్తారో, నమ్ముతారో, వీళ్ళు ఆబ్వియస్గా దే విల్ రీడ్ బైబిల్. సో ఆబ్వియస్గా వాళ్ళు మళ్ళీ ఆటోమేటిక్గా దే విల్ క్లెన్స్ దేర్ సిన్స్. అంటే వాళ్ళలో ఉన్న తప్పుల్ని ఒక్కొక్కటి రెక్టిఫై చేసుకోవడం జరుగుతుంది. సో దట్ దే విల్ ట్రై టు బికమ్ ద హోలీ పర్సన్ యాజ్ జీసస్, బికాస్ జీసస్ ఈజ్ హోలీ and the person who wants to reach Jesus also should be holy. సో ప్రతిరోజు మనం పరివర్తన చెందుతూ ఉండాలి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కొత్త విషయం తెలుసుకోవాలి. మనలో ఉన్న ఒక్కొక్క చెడుని వదిలిపెట్టేయడానికి ట్రై చేస్తూ ఉండాలి. అంతేగాని రివెంజ్ తీర్చుకుందాం, నేను ఏం చేస్తారో నేను చూస్తాను, సో ఇలాంటి నెగిటివిటీ అన్నీ వదిలేసి పాజిటివ్గా మనం మైండ్ని ట్రైన్ చేసుకోవాలి విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఓన్లీ. సో ఎవరైతే రోజు బైబిల్ చదువుతారో వాళ్ళకి మాత్రమే పరిశుద్ధాత్మ నడిపింపు ఉంటుంది. కనుమ వాళ్ళకి ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ఏమీ తెలీదు. ఆ బ్రెయిన్ స్టాప్ చేయడానికి ఆ మంచి మాటలో ఏమీ తెలియదు కాబట్టి వాళ్ళకి తోచింది చేసుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళని గద్దించడానికి పరిశుద్ధాత్మ
దేవుడు ఉండరు కాబట్టి. సో దిస్ ఈజ్ ద క్రిస్మస్ మెసేజ్. ఒక స్మాల్ క్రిస్మస్ మెసేజ్ నేను చెప్పానని అనుకుంటున్నాను. సో లెట్స్ ఆల్ రిజాయిస్ ఇన్ దిస్ Christmas Eve. On this Christmas Eve, rejoice in the birth of Christ. So thank you. Praise the Lord. A very happy Christmas to each and everyone. Thank you so much.